బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఉత్సవాలు ఎప్పుడెప్పుడా అంటూ చాలామంది కూడా వేచి చూస్తున్నారు. తమ అభిమాన నాయకుడు కేసీఆర్కి సంబంధించి కూడా మరి ప్రసంగం వినాలని చాలామంది కూడా ఆసక్తిగా కూడా వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు. వారితో మాట్లాడించి మరి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాల గురించి ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఎట్లున్నాయి అంటారు? ఇక్కడ అంతా పూర్తి మొత్తంలో చూసి ఉంటారు, ఏర్పాట్లు ఎట్లున్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు ఎప్పుడు కేసీఆర్ గారు బయటికి వస్తారా అని వేచి చూస్తున్నారు. ఈరోజు చూడండి, ఎవరెవరో మొదటిసారి ఎంపీ అయిన క్యాండిడేటే మాట్లాడుతున్నాడు. ఎప్పుడు కానీ ఎంపీ క్యాండిడేట్లు మాట్లాడుతుంటే కేసీఆర్ ఎన్నో పొజిషన్ చేసిన వాళ్ళు, ఆయనకు అనుభవం ఉన్న ఆయన. వీళ్ళకి తెలివి లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది ఎప్పుడైనా ఇది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎట్లుంటారు అంటే అందరూ కలుపుకొని వెళ్ళే పార్టీ ఇది. వాళ్ళ లెక్క 8 మంది గెలిచిర్రు, 8 మంది కాంగ్రెస్లో గెలిచిర్రు, 8 మంది బీజేపీలో గెలిచిర్రు. తెచ్చింది ఏంది తెలంగాణ రాష్ట్రానికి? ఏం తెచ్చిర్రు అని నేను సూటిగా బీజేపీ నాయకులకి అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకి ఒకటి అడుగుతున్నా, ఏం తెచ్చిర్రు? గుండు సూది తెచ్చిర్రు. ఎందుకు? మీతో ఏ పని చేత కాదు, కేంద్రంలో మాట్లాడడానికి చేత కాదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుండి 2 మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు. ఏం తెచ్చారు తెలంగాణ రాష్ట్రానికి అడుగుతాం. 10 ఏళ్లలో మేము ఇచ్చిన హామీలు ఒక్క హామీ కాలేదని ఎవరితోట అనిపిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు కేసీఆర్ గారు ఎన్నెన్ని అనుభవం చేసిండో అన్ని తెలంగాణ ప్రజలకు తెలుసు. అంటే వాళ్ళు కూడా అంటున్నారు, ఖచ్చితంగా మేము కూడా పనులన్నీ చేస్తాం, మాకు సమయం కావాలి, బడ్జెట్ లేదు, పూర్తి మొత్తంలో కూడా బడ్జెట్ లేకపోవడం వల్లనే కొంత ఆలస్యం అవుతుంది, పెట్టుబడులు కూడా ఎక్కడ కూడా పుట్టడం లేదని కూడా రేవంత్ రెడ్డి చెప్పిండు. మీరేం చెప్తారు ఈ విషయం? ఢిల్లీకి 46 సార్లు పోవడం మంచిగా ఉంటుంది, దానికి బడ్జెట్ ఏమి ఉండదు. తెలంగాణ రాష్ట్రానికి కాడికి వచ్చే వరకు బడ్జెట్ కావాలి. ఎక్కడైనా పోతే ఫ్లైట్లో 24 గంటలు ఢిల్లీ అంటే రాహుల్ గాంధీని కొనుక్కున్నాడా, లేకపోతే సోనియా గాంధీని కొనుక్కున్నాడో తెలియదు, లేకపోతే ప్రియాంక గాంధీని కొనుక్కున్నాడో తెలియదు. తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేయరా అని మేము అడుగుతుంటే డెవలప్ కాదు, ఒక్క రాయి కూడా పెట్టింది లేదు. 14 నెలలు అవుతుంది, ఇప్పటికి 15 నెలలు ఇది. ఇప్పటికి ఏం చేసినామని నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని అడుగు. దావోస్ వెళ్ళి 1,78,000 కోట్ల పెట్టుబడులు తెచ్చినాం, దానివల్ల తెలంగాణలో ఉన్నటువంటి యువత కూడా ఉపాధి పొందే అవకాశాలు ఉంటాయి, పెట్టుబడులు రావడం వల్ల రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని రేవంత్ రెడ్డి చాలా వరకు ప్రసంగాల్లో చెప్పారు. అదేవిధంగా హైదరాబాద్ కావచ్చు, ఇతర నగరాల్లో కూడా కటౌట్లు కూడా పెట్టుకున్నారు. ఈ కటౌట్లు ఏమున్నది? ఇప్పుడు నేను 1000 రూపాయలు ఇస్తా, నేను కూడా ఒక కటౌట్ కొట్టించుకుంటా, నేను రేపు పొద్దున వస్తున్నా అని చెప్తా, వస్తానా? ఇప్పుడు దావోస్లో ఉండని, ఏడైనా ఉండని, దావోస్ నుండి నువ్వు తెచ్చినా అంటున్నావు కదా, ఏవి ఆ డబ్బులేవి? రాహుల్ గాంధీకి వెళ్ళినాయా, సోనియా గాంధీకి వెళ్ళినాయా? నేను సూటిగా అడుగుతున్నా. ఇప్పుడు మంత్రులు ఉన్నారు, ఈరోజు ఆర్టీసీ శాఖ మంత్రి ఉన్నాడు పొన్నం ప్రభాకర్, ఏం మాట్లాడతాడు? ఆయనకు అర్థం ఉండదు. అక్కడ ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు? సబ్జెక్ట్ ఉండకుండా మాట్లాడే మంత్రులు ఉన్నారు. దాంట్లో ఒక ఐటీ శాఖ మంత్రి ఉన్నాడు, ఆయన ఏం డెవలప్మెంట్ చేసిరు ఐటీని ఒకటి చూపెట్టండి. దావోస్కి వెళ్ళి ఏం చేస్తాడు? దావోస్ మీద దేకో బారాకే ఖేలో అని లోపల మాట్లాడాలా, మూటలు వంచుకోవాలా, బయటకు వచ్చి నేను అన్ని చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తున్నా అని చెప్పుడు ఉంటుంది. అది అంటే ఈ 5 ఏళ్ళే కాకుండా వచ్చే 10 ఏళ్ళు కూడా నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. అదేవిధంగా మంత్రులు కూడా ఖచ్చితంగా 5 ఏళ్ళు ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగుతాడు, మాకు విశ్వాసం ఉందంటున్నారు. మేము ఒకటి చెప్తున్నాం, మాకు హ్యాపీయే. రేవంత్ రెడ్డి 5 years ఉండాలి, ఉంటే మా ఆయన చరిత్ర ఏందో తెలుస్తుంది. ఆడు దొంగన, లంగన, లుచ్చన అన్నీ మాకు దాంట్లో తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది అంటే ఆయన ఏమేం చేసిండు, పథకాలు ఏం చేసిండు, ఏం పథకం చేసిండు. ఒక్కటి ఫ్రీ బస్సులు ఇస్తుండ అన్నాడు. ఫ్రీ బస్సులు అన్నప్పుడు ఆడోళ్ళు ఎంటికలు పట్టుకొని కొట్టుకునే రోజులు వచ్చినాయి. పోలీసు వాళ్ళు కాళ్ళు మొక్కుకున్న రోజులు తెచ్చిందంటే రేవంత్ రెడ్డి ఏమని చెప్పాలి? అంటే వరంగల్ సభకు సంబంధించి కూడా పూర్తి మొత్తంలో మొదటి నుంచి కూడా అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేశారు, అటు అధికార పార్టీ నేతలు కూడా చేశారు. మరి ఇదంతా ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది? వాళ్ళకు ఎందుకు మరి భయపడుతున్నారు అనుకోవచ్చా, లేకపోతే ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదనుకుంటున్నారు అనుకోవచ్చా? వాళ్ళకి గుబ్బులు గుర్తుంది. కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడతారు, 6 స్కీమ్ల గురించి, రైతుల మీద దాడులు, కొడంగల్లో లంబాడి ప్రజల మీద దాడులు, భర్తలను తీసుకుపోయి సంగారెడ్డి జైల్లో పెట్టి, ఒక ఎమ్మెల్యే శాసనసభ్యుడిని తీసుకుపోయి ఒక జైల్లో పెట్టి, ఎందుకంత? ఒక ప్రెగ్నెన్సీ ఉన్న అమ్మాయిని
ఆ పిల్ల కూడా పాపం ఢిల్లీకి వెళ్ళి బాధ చెప్పుకునే రోజులు కూడా తెచ్చిందంటే రేవంత్ రెడ్డి ఎట్లాంటి వాడు అని సూటిగా నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతాను. ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్షం విషయంకి వస్తే ఇటు బీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉంది. ఎక్కడ కూడా మరి ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా ప్రభుత్వం సంబంధించి ఏదన్నా చర్యలు చేసినా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎండగడుతుంది, బీజేపీ పార్టీ మాత్రం చాలా వెనుకబడిపోతుంది. ఎందుకు అనుకోవచ్చు? బీజేపీలో అందరూ తోడు దొంగలన్న. ఇప్పుడు తోడు దొంగలు అన్నప్పుడు ఏముంటుంది, నైట్ పోవాలా, కూర్చోవాలా, మాట్లాడుకోవాలా, పొద్దునకి ఇద్దరం చెడు సగంగా ఉండాలి. ఇప్పుడు ఢిల్లీలో ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నాడు, మోడీతో ఎందుకు మాట్లాడడానికి అయితలేదు మీకు? ఓకే, 8-8-0 తెచ్చిరు తెలంగాణ రాష్ట్రానికి. 8 మంది ఒక్క పని ఒకటి చేద్దాము, ఇట్లా ఇద్దరు అండర్స్టాండింగ్. ఇప్పుడు ఓడిపోయిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, అందరిని కలుపుకొని ఒక మీటింగ్ పెట్టి ఇట్లా చేద్దాం, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని లేదు. ఏముందంటే ఎప్పుడు దోసుకోవాలి, ఎప్పుడు మూటలు పంపించాలి, ఢిల్లీకి ఎన్నింటికి మూటలు పంపిస్తే బాగుంటుంది, ఎన్నింటికి బయటకు వస్తే బాగుంటుంది, ఎందుకు అన్నిసార్లు ఢిల్లీకి పోవడం అవసరమా అని నేను సూటిగా అడుగుతాను. తెలంగాణలో 15 నెలల కాలంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు? వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారా లేకపోతే సంతోషంగా ఉన్నారా? తెలంగాణ 15 నెలలు అయింది కదా, ఒక్కటి ఏమొద్దు, గన్మ్యాన్లు వద్దు, ఎవరొద్దు, రేవంత్ రెడ్డి ఒక్కరిని కొడంగల్కి రామనండి, ఏమొద్దు, పోలీస్ వాళ్ళు వద్దు, మేము కూడా రాము, కొడంగల్ని వాళ్ళు ఒక్కడిని రేవంత్ రెడ్డిని కొడంగల్కి రామనండి, అప్పుడే తెలుస్తుంది ప్రజలు ఏం చేస్తారో ఆయనకే తెలుస్తుంది. తెలంగాణకు సంబంధించి వ్యవసాయం మొత్తం కూడా ఆంధ్ర వాళ్ళే నేర్పించారు అని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణలు చేసిరు, వ్యాఖ్యలు కూడా చేసిరు. ఎట్లా చూస్తారు అది? ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏం మాట్లాడతాడంటే, పొద్దునేమో ఒక లాలిపాట, రాత్రి అయితే జోలపాట, ఇవన్నీ ఒకటి ఏంటంటే ఎక్కడోడు రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నాడు. ఇంత సీనియర్ నాయకులు ఉన్న కాంగ్రెస్ పార్టీలో అక్కడున్న ముఖ్యమంత్రులు ఇయ్యలేరు, కానీ టీడీపీలోకి వెళ్ళి వచ్చిన ముఖ్యమంత్రి అయ్యాడు అంటే ఈడ ఉన్నోళ్ళు వెనకలు ఉన్నోళ్ళు కూడా కోపాలనే ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉంది, బట్టి విక్రమార్కకు ఉంది, సీతక్కకి, వీళ్ళందరికీ ఉంది కోపాలు. ఏంద్రా భయ్, మనము ఏమో ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాం, మాకు లేదు కానీ ఈడేందో ఇక్కడ నుండి వచ్చి మూటలు ఇచ్చి ఇట్లా ముఖ్యమంత్రి అయినా అని వాళ్ళ బాధ. ఇప్పుడు బట్టి విక్రమార్క సీనియర్ నేతగా ఉన్నాడు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుమారెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, వీళ్ళంతా ఉండగా కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి కొత్తగా వచ్చిన వ్యక్తికి ముఖ్యమంత్రి సీట్ ఇవ్వడం ఎట్లా చూస్తారు అది? ముఖ్యమంత్రి చిట్టీలో ముఖ్యమంత్రి. చిన్నప్పుడు మేము ఎగ్జామ్ రాసేటప్పుడు ఎవడైనా చిట్టీలు ఇస్తే మేము రాసుకుంటుండే, సేమ్ కాపీ ఇప్పుడు కూడా. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడో వెనకాల ఉన్న మంత్రులు కూడా అదే మాట్లాడతారు. ఇప్పుడు నేను లంగా అంటే ఆయన కూడా లంగానే అనాలి, దొంగ అంటే దొంగ అనాలి, అట్లా నడుస్తుంది. సభకు సంబంధించి పూర్తి మొత్తంలో అడవులను కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలను కూడా ధ్వంసం చేశారు, అదేవిధంగా కాల్వలను కూడా పూర్తిగా డ్యామేజ్ చేసి సభ నిర్వహిస్తున్నారు. ఆ సభ వల్ల ప్రజలకు ఒరిగేది ఏందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. మీరేం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ నేతలకు ఏముంది, తెలివిలేని నాయకులే ఉన్నారు కాంగ్రెస్లో. ఏముంది, ఒక ఇన్ని సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, 10 ఏళ్ళగా మేము బీఆర్ఎస్ పార్టీ మా గవర్నమెంట్లో ఉండే, ఎవరికి ఏం తప్పు చేయలే. ఈడ ఫారెస్ట్ ఏరియా ఏదో అంటున్నారు, ఈడ ఫారెస్ట్ ఏరియా ఏడ కనపడుతుంది, అంత పొలాలు ఉన్నాయి. ఈడ ఉన్న జనాల కడిగే కదా మేము సభ పెట్టింది. వాళ్ళ లెక్క లుచ్చల లెక్క మేము ఏడైనా సభ పోయి నేను అది చేస్తా ఇది చేస్తానంటే హామీలు అయితే ఇయ్యలేం కదా. మేము 10 ఏళ్ళల్లో ఏం హామీలు ఇచ్చినాం అవన్నీ ఇచ్చినాం, మేము ఇయ్యలేదని ఏడలేదు. అంటే చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కేసీఆర్ బయటకు వచ్చి చాలా పెద్ద ఎత్తున బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ విషయం? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏమనిపిస్తుందంటే, ఎప్పుడు బాపు ఎప్పుడు బయటకు వస్తాడా, ఎప్పుడు రంగంలోకి ఎప్పుడు దిగుతారా అని ఉన్నది. తెలంగాణ ప్రజలకు ఒకటి ఇప్పుడు తెలిసింది కదా, రాబో టైంలో కాంగ్రెస్కి ఒక్క సీటు కూడా రాదని నేను కుల్లాగా చెప్తున్నా. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 10 లక్షల మంది రాబోతున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ వాస్తవంగా పరిస్థితులు చూస్తే అక్కడ ఉన్నటువంటి జనాలు చెప్తుంటే మరి 10 లక్షలు మించిపోయేటట్టు కూడా కనబడుతుంది. ఎంతమంది వస్తారు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఏదైతే అంచనా వేసారో ఈ భారీ బీఆర్ఎస్ పార్టీ 25 రజతోత్సవానికి పార్టీ మేము అనుకున్నది 10 లక్షలు అనుకున్నాము. 10 లక్షల కన్నా పైగానే వచ్చేస్తాయి. ఇక్కడ మీకు దాదాపు 15 లక్షలు 18 లక్షల వరకు జనాభా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ వరంగల్ ఏ తెలకతుర్తి ఉందో ఇది సెంటర్ పాయింట్ అయిపోయింది. ఇది ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి కరీంనగర్ ప్లస్ మీకు ఇది హుజురాబాదు ఇటు నుంచి వచ్చే వాహనాలు ఇటు వచ్చేస్తాయి. ఇటు వరంగల్ హన్మకొండ నుంచి ఇటు వచ్చే వాహనాలు ఎలకతుర్తికి వచ్చేస్తాయి. ప్లస్ మెదక్ ఉంది, మెదకు మీకు సిద్దిపేట నుంచి వచ్చే వాహనాలు కూడా ఇటే రావాల్సి వస్తుంది. ఇంతకది ఇది హుస్నాబాద్ నుంచి వచ్చేస్తుంది. ఇంతకది ప్లస్ గజ్వేల్, పెగ్నాపూర్, కుక్నూర్పల్లి ఉంది, అటు నుంచి వచ్చే వాహనం ఇటే రావాలి.
ఇది ఒక చరిత్రలో బీఆర్ఎస్ పార్టీ కానీ ఏ పార్టీ కానీ కనివిని ఎరగని ఒక పెద్ద బహిరంగ సభ అవుతుంది ఇంత. ఏ పార్టీకి ఇంత పెద్ద ఆధారం లేదు ఇంతకది. జాతీయ పార్టీలైనా పర్లేదు, ఏ పార్టీలైనా పర్లేదు, వాటికి మించిన అతి భారీ సభ ఇది అవుతుంది. కాబట్టి 10 లక్షలుగా పైగే వస్తారనేసి మా అంచనా. జనాలు కూడా అంత వస్తారు ఇంత. మీకు దాదాపు ఇక్కడ మీకు 15 నుంచి 12-15 లక్షలు వచ్చే సభ కాబట్టి జనాలు కూడా పెద్ద సమీకరణ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అందరూ సభలు పెట్టడంలో బీఆర్ఎస్ పార్టీ దిట్ట. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున, అంటే గతంలో ఎన్నో లేని విధంగా చాలా పెద్ద ఎత్తున సుమారు 1260 ఎకరాలలో కూడా సభ పెడుతుంది. ప్రజలంతా ఏమనుకుంటున్నారు ఈ విషయంలో? ప్రజలు దీంట్లో స్వచ్ఛందంగా ఒకసారి కేసీఆర్ గారికి అసలు మీటింగ్ రావాలనుకుంటారు ఇంతకది. ఇది బీఆర్ఎస్ పార్టీ ప్రతి గులాబీ కండువా కప్పుకున్న ప్రతి కార్యకర్త ఇంటి పండుగ లెక్క వాతావరణం ఉన్నది. కాబట్టి ఇంతకు ప్రతి వాళ్ళ స్వచ్ఛందంగా వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి ఇంతకది. ఇది ఒక చరిత్రలో నిలిచిపోయే ఒక పెద్ద బహిరంగ సభ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మీటింగ్లు పెట్టాలి, బహిరంగ సభలు పెట్టాలంటే బీఆర్ఎస్ పార్టీ తర్వాతనే ఏ పార్టీ అయినా కానీ ఇంతకది. మీరు చూసుకోండి ఇంతకది. చరిత్ర గల మీకు 70 ఏళ్ళలో ఉన్న మీకు కాంగ్రెస్ పార్టీ అయినా పర్లేదు, ఇప్పుడు గతంలో ఉన్న ఇప్పుడు బీజేపీ పార్టీ 12 ఏళ్ళ నుంచి ఉన్నది, వాళ్ళ సభలైనా చూడండి. మీకు ఉద్యమం నుంచి ఉన్నది మీకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే గులాబీ కండువా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒకటి ఆవిర్భవించిందో అప్పటి నుంచి మీరు చూడండి ఇంతకు. కేసీఆర్ గారు పెట్టిన ఏవైతే సభలు ఉంటాయో వాటి మించిన సభ ఏది లేదు ఇంతగా. సభ పెట్టాలన్నా కానీ కేసీఆర్ గారు చూపిస్తున్నారు. అసలు 25వ వార్షికోత్సవం బీఆర్ఎస్ పార్టీదా టీఆర్ఎస్ పార్టీదా వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తలేరని కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు ఈ విషయం? వాళ్ళని మనం మూర్ఖులు అనుకోవచ్చు. ఎందుకంటే పార్టీ పేరు మార్చుకోవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు ఇంతగా. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా 6 సార్లు పేరు మార్చుకున్నది, బీజేపీ పార్టీ కూడా మార్చుకున్నది, కాంగ్రెస్ పార్టీ కూడా మార్చుకున్నది. ఫస్ట్ వాళ్ళే మార్చుకున్నారు. వాళ్ళు అఖండి రైతు నాగలి పెట్టుకున్నారు, వాళ్ళు 6-7 పెట్టుకున్నారు ఇంతగా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మన విషయానికి వచ్చేస్తే మనం ఏంటిదంటే తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ పార్టీ కాబట్టి ఫస్ట్ మనం మన తెలంగాణలో ఏవైతే మనము అమలు చేసినామో రైతాంగాన్ని కానీ, వృద్ధులకు కానీ, విద్య కానీ, వైద్యం కానీ ఏదైతే మనము మన తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినామో అది మనము మన దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాలకు రావాలి ఇంతకది. ఎందుకు రావట్లేదని కేసీఆర్ గారు పదే మహారాష్ట్రకి వెళ్ళి నాందేడ్లో కూడా మీటింగ్ పెట్టి చెప్పారు ఇంతకది. నేను నీళ్ళు ఇస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో, మీరు ఎందుకు ఇవ్వట్లేదు? 24 అవర్స్ కరెంటు మేము మా తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నాము, మీరు మహారాష్ట్రలో ఎందుకు రాదు? ఇది రావాలి, ఇది నా ధ్యేయము. ప్రతి రాష్ట్రంలో కూడా ఇది రావాలి, చేస్తే అవుతుంది. అందుకోసమే కదా నరేంద్ర మోదీ బీజేపీ పార్టీ వాళ్ళు కక్ష పూరితమైన కవిత గారి మీద ఒక లిక్కర్ పాలసీ కేసును దాన్ని లిక్కర్ స్కీమ్గా లిక్కర్ కేసు అని పెట్టేసి దాన్ని కవిత గారి మీద పెట్టేసి ఎలక్షన్ల ముందు అరెస్ట్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ పెట్టుకోవడానికి దానికి ఇబ్బంది ఏం లేదు ఇంతకది. మనం పార్టీలో 1 కాదు 2 కాదు 4 నామకరణాలు అయితేనే ఉంటుంది ఇంతకది. అది మనం పెద్ద తేడాగా చూడాల్సిన అవసరం లేదు. ఎవరైతే వాళ్ళు ఇది టీఆర్ఎస్ అన్నా బీఆర్ఎస్ అంటే వాళ్ళు మూర్ఖులు, వాళ్ళు అవివేకులు, వాళ్ళకి జ్ఞానం లేదు వాళ్ళకి ఇంతకది. ఈ మధ్య కాలంలో గోదావరి జలాలకు సంబంధించి కూడా ఆంధ్రాకు సంబంధించిన ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. వాళ్ళు కూడా మన తెలంగాణలోకి చోరీ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అంటే ఇక్కడ కేసీఆర్ లేని లోటు కనబడుతుంది అనుకోవచ్చా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎక్కడైనా కానీ మీకు నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ ఎక్కడ కూడా మీకు అక్కడ వాటర్ ఇబ్బంది రాలేదు ఇంతకది. ఎవరు కూడా అక్కడ వాటర్ మనకు ఆపలేదు ఇంతకది. ఎందుకంటే అప్పుడు ఆ సత్సంబంధాలు ఇట్లా ఉన్నాయి కాబట్టి ఇరుగు పొరుగు రాష్ట్రాల కోసము మనం ఏదైతే అగ్రిమెంట్ ఉంది కాబట్టి దాని ద్వారా మనం చేసుకున్నాం ఇంతకది. కేసీఆర్ పోగానే కరెంటు పోతుంది ఇంత, కేసీఆర్ పోగానే రైతులకు రైతు బంధు పోతుంది, కేసీఆర్ పోగానే నీళ్ళు రావు వ్యవసాయం చేసుకోవడానికి. ఎందుకని? ఇది ఏం లేదు, ఇది ఒక కక్షపూరితమైన రాజకీయము. కేసీఆర్ చేసిన పని మేము చేయకూడదు, కేసీఆర్ నామరూపాలు చేయాలంటారు. రేపు చూడండి, రేపు ఆదివారం రోజు 27 తారీఖు నాడు ఎల్కర్తుర్తిలో బహిరంగ సభ ఏదైతే అవుతుందో ఇది ఎవరి ఆనవాళ్ళు మీకు తెలుస్తుంది ఇంతకది. ఏదైతే ఇప్పుడు మీకు నీళ్లు ఉన్నాయి, నీళ్ళు ఎందుకు రావండి? 70 ఏళ్ళ నుంచి వెళ్ళి నాగార్జున సాగర్ ఉన్నది, నీళ్లు పోతున్నాయి, మీకు నీళ్ళు వస్తున్నాయి. మీకు కాఫర్ డ్యామ్ ఉంది, అక్కడ కాఫర్ డ్యామ్ అగ్రిమెంట్స్ ఎవరు చేసేది ఇంతకదు. కృష్ణ ఎడమ కాలువ ఉంది, కుడి కాలువ ఉంది, ఆ నీళ్ళు ఎటుపోతున్నాయి ఇంతకది. అది ఎవరు చేయాలి ఇంతకది? రాష్ట్ర ప్రభుత్వం చేయాలా? ఎవరు చేయాలి ఇంతకది? ముఖ్యమంత్రి చేయాలా? అధికారులు చేయాలా? వాటర్ బోర్డు చేయాలా? లోపం లేకపోతే పక్క రాష్ట్రాలకు సంబంధించి ఏదైతే నాయకులతో ఒప్పందాలా లేకపోతే అంతర్గతంగా ఇంకేమైనా జరిగి ఉండొచ్చు? దీంట్లో ఏం లేదండి, అవగాహన లోపం కొంచెం ఉంది దాంట్లో. దాని తర్వాత ఏంటిదంటే కేసీఆర్ చేసిన పని నేను చేయకూడదు, అది రైతుల్లో కష్టం కానీ నష్టం కానీ ఇంతకది మనం డిఫరెంట్గా చేయాలి. ఎవరైతే వీళ్ళ ఆలోచన ఉందో ఆలోచన విధానమైన వాళ్ళ చర్యల గురించి వెళ్ళి రైతులకు నష్టం అవుతుంది. ప్లస్ ఇక్కడ ఏంటిదంటే ఇప్పుడు
రైతులు నష్టమైనా పర్లేదు, కష్టమైనా పర్లేదు, వాళ్ళకు రైతుల పొలాలకు నీళ్లు రాకుండా పర్వాలేదు. కానీ కేసీఆర్ ఏదైతే బాట వేసిండో ఆ బాటలో మనం నడవకూడదు, మనం వేరే బాటలో నడవాలి. అది ఎవరికి ఇబ్బంది అయినా పర్లేదు, మనం వేరే దారి నడుచుకున్న పోదామనేసి వీళ్ళు పోతున్నారు. ఆ దాని వల్లనే రైతులకు ఈరోజు రైతు బంధు రావట్లేదు, వాళ్ళకు వ్యవసాయానికి నీళ్లు రావట్లేదు. దానివల్ల రైతులు చాలా కష్టపడుతున్నారు, చాలా వాళ్ళకి ఇబ్బంది కూడా అవుతున్నది. ఇది వీళ్ళ మూర్ఖత్వం అనేసి మనం అనుకోవచ్చు. అంటే ఇందిరమ్మ పాలన అంటే చాలా వరకు కూడా ఇందిరమ్మ ఇండ్లు కట్టడం లాంటి పరిస్థితులు మనం చూసాం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ పాలనలో. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా ఫస్ట్ టైం ఇందిరమ్మ పాలన కొనసాగిస్తా అని చెప్పారు. హైడ్రా కావచ్చు, మూసీ ద్వారా కావచ్చు, చాలా ఇండ్లు కూడా కూల్చివేసిన సన్నివేశాలు, వాళ్ళ అనన్య రోదన కూడా మనం కళ్ళ కట్టినట్టు కూడా చూసాం. ఎట్లా అనుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు? కరెక్ట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసేది ఇందిరమ్మ పాలనే. ఎందుకంటే ఇందిరమ్మ పాలన కూడా కరెంట్ కష్టాలు, కాంగ్రెస్ అంటేనే కరెంట్ కష్టాలు మనం కూడా చూసినాం ఇంత కదా. ఇప్పుడు ఈ డీక్ సమ్మర్ వచ్చిందంటే ఊళ్ళలో కరెంట్ కూడా ఉండదు కాదు, ఇప్పుడు కూడా కరెంట్ ఉండదు. ఇప్పుడు మనము కేసీఆర్ గారి సభస్థలం దగ్గర ఉన్నాము, మేము ఈ చుట్టుముట్టు చిన్న చిన్న గ్రామాలు కూడా మేము సందర్శించినాము. 2 గంటల నుంచి కరెంట్ లేదు అక్కడ. మీరు ఇటు హుస్నాబాద్ తీసుకున్నా కానీ, ఇటు తీసుకున్నా కానీ, హుజూరాబాద్ తీసుకున్నా కానీ ఇక్కడ కరెంట్ లేవు. సో రేవంత్ రెడ్డి గారు చేసేది కరెక్టే అది. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే ఇందిరమ్మ రాజ్యంలో కరెంట్ కష్టాలు, రైతుల చావులు, కరెంటు లేక అర్ధరాత్రి కరెంటు రావాలి, పాము కాటుకు చనిపోవాలి రైతులు, ఆ వైర్లు షార్ట్ తగిలి చనిపోవాలి రైతులు, ఆత్మహత్యలు చేసుకోవాలి బాధలు భరించలేక. సో ఇవన్నీ రైతులకు యూరియాలు తాగేసి వాళ్ళు చనిపోవడం జరుగుతుంది ఇందిరమ్మ రాజ్యంలో. ఇవన్నీ ఇందిరమ్మ రాజ్యంలో జరిగినాయి ఇంత గది. సో ఇప్పుడు కూడా మనం అదే చూస్తున్నాం. ఇప్పుడు కూడా మనము కరెంటు ఉమ్మడి పాలన మనం చూసినాం, చాలా వరకు కూడా రైతులు బోర్లు పడక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు చూసినాం. యూరియా బస్తాల కోసం లైన్లో నిల్చొని లాట్ ఛార్జ్లు అయిన దృశ్యాలు చూసినాం. రైతులు నకీరే ఎరువులతో కూడా పూర్తి మొత్తంలో అప్పులపాలే ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు చూసినాం. ఆ తర్వాత 10 కాలాల పాటు కూడా ఎక్కడ కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా రిపీట్ అయిన దాఖలు లేవు. మళ్ళీ 15 నెలలు అంటే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత 15 నెలల కాలంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అదేవిధంగా రైతుల మీద లాట్ ఛార్జ్ జరుగుతున్నాయి, రైతులు అరెస్టులు అవుతున్నారు, వాళ్ళ భూములు కూడా ప్రభుత్వాలు తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇదంతా రైతులు ఏమనుకుంటున్నారు ఈ విషయంలో? తెలంగాణ రాకముందు మన తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కూడా 100 ఎకరాల ఆసామి కూడా బోర్లు లేకపోతుండే. వాళ్ళు 10, 20 బోర్లు వేసేవాళ్ళు. 100 ఎకరాల ఆసామి, పేరుకు ఆసామి, కానీ నీళ్లు లేక, బోర్ వేస్తే వాటర్ రాక, వాళ్ళు నానా అవస్థలు పడేసి, వాళ్ళ వ్యవసాయానికి కరెంటు లేక, వాళ్ళకు యూరియా సరిగా అందక, వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకోలేక అస్తవ్యస్తమైన తెలంగాణ రాష్ట్రం అప్పుడు ఇంతగా. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముందు చూపుతోని, దూరదృష్టితోని మనం ముందు రైతులకు ఆదుకోవాలనేసి ఫస్ట్ కరెంటు ఫ్రీ, 24 గంటలు కరెంటు తీసుకొచ్చాడు. దాని తర్వాత రైతాంగానికి కావాల్సింది ఏంటిది? నీరు కావాలి. మనం ఒక ప్రాజెక్ట్ పెద్దగా కట్టుకొని, కాళేశ్వరం కట్టుకొని, దానివల్ల మనము తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు ఇవ్వాలి, వ్యవసాయం పండుతుంది, మన తెలంగాణ రాష్ట్రం పచ్చగా ఉండాలనేసి విధంగా కరెంటు కష్టాలు లేకుండా, నీటి కష్టాలు లేకుండా, రైతాంగానికి కావాల్సిన రైతు బంధు ఇచ్చేసి, కరెంటు ఇచ్చి వాళ్ళకు నీరు ఆదుకొని మనము ఒక రికార్డ్ స్థాయిలో సెంట్రల్ గవర్నమెంటే మనకు అవార్డు ఇచ్చింది రైతాంగానికి. మీరు రైతాంగంలో నంబర్ 1 వేసింది, ఇంత మీరు వరి పండించారనేసింది. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని మనము ఒక సస్యశ్యామలంగా మనం నిర్మించుకున్నాం 10 ఏళ్ళలో. ఇప్పుడు గవర్నమెంట్ పోయిన తర్వాత కేసీఆర్ గారు కూడా 2-3 సార్లు మీకు అదే మాట అన్నారు. కేసీఆర్ బొంగనే కట్ చేసినట్టే కరెంట్ ఎట్లా పోతుంది, కేసీఆర్ బొంగనే కట్ చేసినట్టే మీకు నీళ్ళు ఎట్లా రావు, ఇది ఏంటిది, ఇది వైఫల్యమా, ఏంటిది ఇది, మీరు ఇట్లా చేయకండి. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీద కోపంతో మీరు రైతులకు మోసం చేయకండి, మీరు రైతులకు అన్యాయం చేయకండి, వాళ్ళకు ఏవైతే నీళ్లు ఉన్నాయో మీరు వాళ్ళకి అన్నీ ఇచ్చేసి వాళ్ళకి మీరు ఆదుకోండి అనేసి కేసీఆర్ గారు కూడా పలు సందర్భాల్లో చెప్పారు. ఎంతమంది ప్రజలు రాబోతున్నారు ఈ సభకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఎట్లా చూడొచ్చు అంటే చాలామంది సాంఘిక మాధ్యమాల్లో కావచ్చు, టీవీల ద్వారా కూడా వీక్షిస్తారు, పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? పరిస్థితులు ఎలా ఉన్నా కానీ ప్రతి ఒక్క తెలంగాణ గుండె చప్పుడు తెలంగాణ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీతో ఏదైతే ఇప్పుడు ఈ 16 నెలల నుంచి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మనకు కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నదో వాళ్ళ గుండా రాజకీయాల నుంచి కానీ, వాళ్ళ దోపిడీ నుంచి కానీ, వీటన్నిటికీ తెర లేపడానికి కోసమే ఈ బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇక్కడ మీకు ఉన్న వాళ్ళు భూమి కూడా ఇక్కడ ఉన్న రైతులు వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చారు. వాళ్ళు సార్ మీరు పార్టీ పెట్టుకోండి, మేము మీకు మద్దతు ఇస్తున్నాము. ఎవరైతే భూమి ఇచ్చాలో వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళకు నష్టపరిహారం కూడా అందింది. వాళ్ళకి స్వచ్ఛందంగా రైతులు ఇచ్చి తీసుకున్నారు. చిన్న చిన్న కాలువలు పూడికలు ఉంటే కూడా వాళ్ళు ఈ మీటింగ్
ఏదైతే 2-3 రోజుల మీటింగ్ ఉందో ఆ మీటింగే ఆ కాలువలు వాళ్ళు పూడ్చుకోవడం జరిగింది. దాని తర్వాత ఏవైతే కాలువలు పూడ్చుకున్నారో అది కూడా వాళ్ళు తీసేసుకొని పెద్ద సంఖ్యలో ఇక్కడ ఏదైతే పార్టీ అంచనా 10 లక్షలు ఉన్నదో 10 లక్షలు పైబడి 15 నుంచి వెళ్ళి 18 లక్షలు ఇక్కడికి వచ్చే అంచనా ఉన్నది. కాబట్టి భారీ ఎత్తున ఏర్పాట్లు మీకు అవుతున్నాయి. ఇక్కడ బహుశా ఈ సభాస్థలం కూడా సరిపోకపోవచ్చు మీకు ఇటు నుంచి కానీ అటు నుంచి కానీ రోడ్డు బయట వరకు కూడా జనాలు వచ్చే భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మా అంచనా ఉంది.